అందరికీ మరణాత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమీన్. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానించుకుందారు. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, మాకు కావలసిన ఆత్మీయ వర్తమానాన్ని మాకు వినిపించుము. నాయనా, నీ వాక్యమును నేర్చుకోవడానికి కావలసిన సాత్వికమును దీన మనస్సును మాకు అందించుము. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఆత్మవశములో మమ్మలను మీరే స్థిరపరుచుకొని వాక్యము ద్వారా మా అందరితోనూ మీరు మాట్లాడుమని, మాకు అవసరమైన నీ నీతిని, నీ రాజ్యమును మాకు బోధించుమని, మా పాపపు బుద్ధిని తొలగించుకునే స్థితిని మాకు నేర్పించి మీరే మహిమను పొందుమని, మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడుగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు ప్రభు మనెల్లరికి అందించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో కుటుంబము దేవుడు ఏర్పరిచిన గొప్ప వ్యవస్థ. ఈ గొప్ప వ్యవస్థ భార్యాభర్తలతో ప్రారంభమవుతుంది. దేవుడు సంఘాన్ని ఎలాగైతే తన ప్రక్కగాయంలో నుంచి ఏర్పాటు చేశాడో, భార్యాభర్తలను కూడా దేవుని యొక్క హస్తములో నుంచి భార్యాభర్తలను దేవుడు తయారు చేశాడు. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి కుటుంబము కూడా దేవుని మీద విశ్వాసంతో బ్రతకవలసి ఉన్నది. అందుకనే భార్యాభర్తలు ఇరువురు కూడా దైవ సంబంధమైన భయము, భక్తి, దేవుని మీద విశ్వాసము, దేవుని ఏర్పాటు స్థలమైన మందిరం యందు ఆసక్తి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారము జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక దేవుడు మనకి అన్నీ అందించేవాడు. అన్నీ కూడా మందిరంలో దేవుని వాక్యం ద్వారా బోధించేవాడు. దైవ సన్నిధిలో ఉండగా దేవుడు మనిషికి ఏదైతే అవసరమో, దైవ సన్నిధిలో దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనిషికి శ్రేష్టమైనవి, ఉపయోగకరమైనవి, హానికరము కానివి, కీడుకరము కాని వాటి వైపు మనల్ని నడిపించగలిగేది. దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా గమనిస్తే గనక మీకాలు యొక్క జీవితము దేవుని యొక్క దైవ సంబంధములేని జీవితము, ఒక దైవ సంబంధమైన విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వము చేయటమే కాక తన యొక్క వ్యక్తిగతమైన అవసరతలతో, దురాశతో, నిరాశను పొందే భవిష్యత్తుతో, అటువంటి దుర్బుద్ధులతో, భ్రష్టత్వపు మనసుతో మీకాలు దేవుని యొక్క దైవ సన్నిధిలో ఉన్న దావీదు యొక్క జీవితాన్ని పాడు చేసినట్లుగా, బాధపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ఈ యొక్క మీకాలు మనందరికీ కూడా తెలుసు. ఈ యొక్క రాజైన సౌలు గారి యొక్క రెండవ కుమార్తె. మొదటి కుమార్తె పేరు మేరాబు అయితే గనక ఈ యొక్క మేరాబును అద్రీయేలుకి ఇచ్చి వివాహం చేస్తాడు. కానీ ఈ యొక్క మీకాలు దావీదును ప్రేమించింది. ఇక్కడే దావీదు యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది మనం చూడగలుగుతాం. దావీదు గారి యొక్క జీవితంలో గొర్రెలు కాచుకునే దావీదు గారు, రోజుకు 3 మారు ప్రార్థన చేసే దావీదు గారు, రోజుకు 7 సార్లు స్తుతి చేసే దావీదు గారు, ప్రతి ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రార్థన మీద ఆధారపడే దావీదు గారి యొక్క జీవితంలో ఒక అవిశ్వాసకరమైన రాజు కుటుంబంలో ఉన్న రాజకుమార్తె భార్యగా రావటం భూలోకపు దృష్టిలో అంగీకారమైందేమో కానీ పరలోకపు తండ్రి చిత్తములో అంగీకారం కాలేదు. దావీదు యొక్క జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే గనక ఈ మీకాలు యొక్క బ్రతుకు చాలా
ఒక బహు బాధాకరమైన పరిస్థితిగా మనకి కనబడుతుంది. దావీదు గారిని ప్రతి సమయమందు కూడా విసిగించేలాగా, ప్రతి సమయమందు కూడా హీనపరిచేలాగా, ప్రతి సమయమందు కూడా ప్రతికూల పరిస్థితికి దిగజార్చేలాగా, తను చేసే ప్రతి పని కూడా భర్త అయిన దావీదును బాధ పెట్టింది. తను తలుస్తున్న ప్రతి తలంపు కూడా దావీదుకు కంటి నిండా నీరును రప్పించింది, అనగా కన్నీరును రప్పించింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దావీదు యొక్క అంతరంగమును చూడకుండా దేవుని దీవెన ద్వారా దావీదు గారు పొందిన ఘనతను చూసింది. దేవుని యొక్క దీవెన ద్వారా దావీదు గారు దేవునికి తోడియుండుట ద్వారా ఆయన ఒక పరాక్రమవంతుడిగా చూసింది, కానీ దావీదు గారిలో ఉన్న దైవభక్తిని చూడలేకపోయింది, దైవశక్తిని కనుగొనలేకపోయింది. మీకాలు చరిత్రను బట్టి, వాక్యంను బట్టి మనం చూడగలిగితే గనక, ఈ యొక్క తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా గమనిస్తే గనక, తండ్రి గారేమో సౌలు గారు, ఈ యొక్క తల్లి ఏమో అహీనోనయాములు. వీరిద్దరికీ కూడా చిన్న కుమార్తె కాబట్టి గారాభంగా పెరుగుండొచ్చు. బెన్యామీను గోత్రానికి సంబంధించిన ఈవిడ. ఈ యొక్క అతి చనువును బట్టి తండ్రి ఇచ్చిన స్వతంత్రతను ఎలాగ ఉపయోగించిందంటే, తనకిష్టం వచ్చినట్లు ఉపయోగించింది, తనకు నచ్చినట్లు ఉపయోగించింది. తండ్రి ఇచ్చిన స్వతంత్రము దేవుని యొక్క దీవెనకు ఉపయోగించకుండా, దేవుని యొక్క దృష్టికి బాధ కలిగించేలాగా, దేవుడిచ్చిన విలువైన బహుమానాన్ని కూడా కోల్పోయేలాగా ఉపయోగించింది మీకాలు. దేవుడి యొక్క దృష్టిలో ఉన్నవాడు దావీదు గారు అయితే గనక, దేవుని యొక్క ఏర్పాటులో లేనప్పటికీ కూడా దావీదు గారికి ఉన్న ఆ యొక్క పరిస్థితులు బట్టి మీకాలు దావీదు గారిని ప్రేమించింది. వివాహము కాకముందు ప్రేమించడం సర్వసాధారణమేమో కానీ, వివాహము, దాంపత్యము నిత్యము కూడా దేవునికి అంగీకారంగా నడవలసిందే. దావీదు గారి యొక్క జీవితంలో జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక, మీకాలు యొక్క జీవితము అనగా మీకాలుతో ఉన్న వివాహ జీవితము చాలా బాధాకరమైనది, చాలా మోసకరమైనది, చాలా కన్నీటితో కూడినది, దగాతో కూడినది, దేవునికి భయభక్తులు లేని జీవితముగా మీకాలు జీవితాన్ని మనం చూస్తాం. వివాహానికి ముందు ప్రేమించింది, ఇదే వివాహమైన తరువాత భర్తను అన్ని విషయాల్లోనూ కూడా బలహీనంగా చూసింది. భర్త యొక్క భక్తిని గ్రహించలేదు, భర్త యొక్క భక్తిని నేర్చుకోలేదు, భర్త యొక్క భక్తి విశ్వాస జీవితాన్ని సంపాదించుకోవడానికి కనీసం ఆశపడలేదు. నేను రాజు కుమార్తెను కాబట్టి రాజును పెండ్లి చేసుకుంటే రాణి స్థానము సంపాదించుకోవాలని భౌతికంగా ఆలోచించింది, లోకపరంగా ఆలోచించింది. లోకపరమైన భౌతికమైన ఆలోచనతో ఏమైందనిసనంటే, ఈ యొక్క మీకాలు దేవుడు దావీదు గారికి రాజరికం ఇస్తే ఆ రాజుకు రాణిగా ఉండవలసిన స్థానాన్ని కోల్పోయింది. మీకాలు పోగొట్టుకున్న వరుస, మీకాలు పడపోయిన వరుస, మీకాలు పడద్రోయబడిన వరుస, మీకాలు సమస్తాన్ని నష్టపరుచుకున్న వరుస. మీకాలు యొక్క ఆలోచన ఎప్పుడు కూడా గర్వంతో కూడినది. మీకాలు యొక్క భవిష్యత్ అంతా కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి ఆలోచన చేసింది, కానీ దైవ సన్నిధి యందు భయము కానీ, భక్తి కానీ, విశ్వాసము కానీ నేర్చుకోలేని, ఆలోచన లేని అవిశ్వాసపు భ్రష్టత్వపు జీవితము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, అవిశ్వాసగా ఉండటమే కాదు, భ్రష్టత్వపు జీవితానికి కూడా మీకాలు దిగజారిపోయింది. వివాహానికి ముందు భర్త ప్రేమ యొక్క సంపాదన, భర్త యొక్క స్థానము, భర్త యొక్క స్థితి చాలా విలువ అనిపించింది, కానీ భక్తి మాత్రం చేదనిపించింది.
విశ్వాస జీవితం వ్యర్థమనిపించింది. భర్త యొక్క భాగస్వామిగా ఉండవలసినది అనగా భర్తలో సగభాగముగా ఉండవలసిన ఈ స్త్రీ ఏ పని చేసినా సరే భర్తను బాధ పెట్టే పని చేసింది. భర్తకు విరోధమైన వారితో కలిసింది. భర్తకు విరోధమైన పనులు చేసింది. రాజుగారి భార్య అయ్యుండి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. అభిషిక్తుని భార్య అయ్యుండి ఇంకొకరి వివాహానికి ఊకొట్టింది. ఈ అభిషిక్తుడితో ఉండవలసిన వంటి స్థితిని సొంత బుద్ధితో గర్వముతో పోగొట్టుకుంది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, యవన స్థితిలో ఉంది, యవన స్థితిలో ప్రేమించింది, యవన స్థితిలో తొందరపడింది, యవన స్థితిలో దేవుణ్ణి తెలుసుకోలేకపోయింది, యవన స్థితిలో దేవుని యందు భయభక్తులు లేకుండా తన యొక్క జీవితాన్ని ఇష్టమొచ్చినట్లు నడిపించుకోవాలని ఆశపడింది. ఆ యొక్క ఇష్టము వచ్చినట్లు చేసుకుంది కాబట్టి భవిష్యత్ అంతా కూడా చిందరబ్రందర అయిపోయింది. ఒకరోజు దావీదు ఎదుట ఎలాగ నిలబడిందనిసనంటే అల్పముగాను స్వల్పముగాను నిలబడవలసిన దుస్థితులు వచ్చాయి. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక యెహోవా దావీదుకు తోడుగా ఉన్నారు. తోడుగా ఉండటాన్ని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ యొక్క రాజ్యము మీదకి వెళ్ళినా సరే విజయము పొందాడు. దేవుని యొక్క తోడు ఉంది కాబట్టే దావీదు గారు నిలబడ్డారు. దేవుని తోడు దావీదు గారి మీద ఉన్నది కాబట్టే సౌలు యొక్క అసూయ ప్రారంభమయ్యింది. భార్య యొక్క పోరు ప్రారంభమయ్యింది. మీకాలు యొక్క గర్వము ప్రారంభమయ్యింది. హృదయంలో ప్రార్థన ఉంది, ఇంటిలో శోధన ప్రారంభమైంది. హృదయంలో దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, ఇంటిలో అవిశ్వాసముతో పెట్టరేగిపోయే పరిస్థితులు మొదలవుతున్నాయి. దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే గనక దావీదు గారు చాలా ఉన్నతమైన స్థితిలో అత్యానంద భరితముగా, లేదంటే గనక తండ్రి గారు రాసిన పాట ప్రకారము ఆటలాడుకున్నాను, పాటలు పాడుకున్నాను, నాట్యము చేశాను అని విజయ సంస్కృతులు పాటలో తండ్రి గారు రాసినట్లుగా ఆట ఆడుతుండేటప్పుడు, పాటలు పాడుతుండేటప్పుడు, నాట్యము చేస్తుండేటప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని చూడలేదు, కానీ భౌతికమైన దేహాన్ని చూసింది, భౌతికమైన క్రియను చూసింది. పనికత్తెలు ఉన్నారని ఉన్నప్పటికీ కూడా భర్తను పల్చగా మాట్లాడింది. దేవుడి యొక్క దృష్టిలో విలువైన భర్తను లోకము ముందు బలహీనముగా మాట్లాడింది. దేవుని దృష్టిలో అభిషేకము కలిగిన దావీదు గారిని ఈ యొక్క అవిశ్వాస కలిగిన భార్య నోటికి వచ్చినట్లుగా మాట్లాడింది, మనసులో తోచినట్లుగా హీనపరుచుకుంది. తండ్రి గారు రాసిన మాటే, నీవాడు ప్రతి మాట నీవు మరుతువేమో కానీ దేవుడు మరువడు. అనుకున్న పాపాలు దేవునికి ఎరుకే, చెయ్యాలనుకున్న పాపాలు కూడా దేవునికి ఎరుకే. అందుకనే తండ్రి గారు పాపావృత్తిని మానుకొనుము పాటలో రాసుకొచ్చింది. అనుకున్న పాపాలు దేవునికి తెలుసు, ఎరుకే. అనుకున్న పాపాలు మాత్రమే కాదు, నోటన ఉన్న పాపాలు, చేయబోయి చేయకుండాని పాపాలు కూడా దేవునికి ఎరుకే అన్నట్లు మనసులో దావీదు గారిని కోసం చాలా హీనంగా మాట్లాడింది. అనుకుంది, మనసులో తోచినట్లుగా తన ఇష్టానుసారముగా సొంత భర్తను, అనగా తనకు కిరీటముగా ఉన్న భర్తను, దేవుడే తన భర్తకు కిరీటముగా ఉంటే అటువంటి భక్తి కలిగిన భర్తను చాలా బలహీనంగా మాట్లాడింది. ఎంత బలహీనముగా మాట్లాడిందో అంత బలహీనమైన స్థితిని బట్టి తన యొక్క గర్భముని తను బ్రతుకున్నంత కాలము కూడా ఎలాగ మార్చుకుందనిస్తనంటే పిల్లలు కనని గర్భముగా మార్చుకుంది. మేకాలు బుద్ధి, మేకాలు హృదయము, మేకాలు యొక్క తలంపు తన యొక్క రాజరికాన్నే పోగొట్టడం కాదు, తనను తల్లిగా కూడా మార్చలేకపోయింది.
ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక ప్రభువు రాయించిన మాట రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 44లో ప్రభు అన్న మాట, నీ హృదయంలో, నీ వాక్యం అంతా చదవట్లేదు కానీ మధ్యలో నుంచి చదువుతున్నాను, నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను, నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకి రప్పించెను. చూడండి, హృదయములో కీడును సొంత భర్త అభిషిక్తుడు అయ్యుండి, రాజు అయ్యుండి అమితముగా ప్రేమించాడు, ఎక్కువగా ప్రేమించాడు, ఎంతో విలువనిచ్చి ప్రేమించాడు, ఎంతో పోరాటాలు చేసి ఎంతోమందిని యుద్ధములో జయించి సిగ్గుపడకుండా, దేవుడి యొక్క దృష్టిలోనూ సిగ్గుపడలేదు, మనుషుల దృష్టిలోనూ సిగ్గుపడలేదు, అటువంటి భర్తను సిగ్గుమాలిన మాటలు మాట్లాడింది, అటువంటి భర్తను సిగ్గుమాలిన వానిగా చూసింది, అటువంటి భర్తను సిగ్గుమాలిన వానిగా తలంచింది. కాబట్టి హృదయములో ఉన్న కీడు తన తల మీదకు వచ్చింది. తన తల మీద ఉన్న కీడును బట్టి ఆ పాప ఫలితము తనలో ఉన్న గర్భాన్ని తెరవలేకపోయింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, మేకాలు రాజకుమార్తె అయి ఉండొచ్చేమో కానీ దేవుని సన్నిధిలో దేవుని కుమార్తెగా బ్రతకలేకపోయింది. సౌలుకి రాజు అయి ఉండొచ్చేమో కానీ దావీదు గారికి రాజుగా ఉండలేకపోయింది. పొగరెక్కిన సౌలు దగ్గర గర్విష్టి కలిగిన కూతురిగా నిలబడింది కానీ భక్తి కలిగిన భర్త దగ్గర విశ్వాస సహితమైన మాదిరి కలిగిన విశ్వాస జీవితాన్ని కొనసాగించలేకపోయింది. కారణం ఏంటనిస్తానంటే, రాజకుమార్తె అనుకుంది కానీ దేవుని యొక్క విశ్వాస యొక్క స్థితిని గ్రహించలేకపోయింది. గర్వముతో నడిచింది, గర్వముతో తలంచింది, భర్తని అపహాస పాలు చేసింది, భర్తను నిందపాలు చేసింది, భర్త యొక్క భక్తి జీవితాన్ని హీనకరముగా చూసింది, హీనమైపోయింది. కారణం ఏంటనిస్తానంటే, రాజకుమార్తె అనుకుంది కానీ దేవుని యొక్క ప్రేమను స్వతంత్రించుకోలేకపోయింది మేకాలు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 13 నుంచి 17 వరకు చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చూస్తే, మేకాలు పెరిగిన పెంపకము తన గృహములో గృహదేవతలను ఉంచుకుంది, తన పడక మీద ఉంచుకుంది, తన నడకలో ఉంచుకుంది, తన యొక్క హృదయములో ఉంచుకుంది. మోసము చేసే అసూయపడే తన తండ్రి అయిన సౌలు మాట వినింది. దేవుని యందు భయభక్తులు కలిగిన దావీదుకు లోబడటానికి ఇష్టపడలేదు. దావీదు గారిని ఒకప్పుడు ఇష్టపడింది కానీ భక్తి జీవితంలో కష్ట సమయంలో, నష్ట సమయంలో ఒకప్పుడైతే తప్పించింది కానీ భర్త యొక్క జీవితంలో ఉండటానికి ఇష్టపడలేకపోయింది. భర్తే కష్టమనిపించింది, భక్తే కష్టమనిపించింది, భక్తి కలిగిన భర్తతో భవిష్యత్తు కష్టమనిపించింది. లోకములో ఉన్న సౌఖ్యాన్ని కోరుకుంది, లోకములో ఉన్న కాదన్నదాన్ని కోరుకుంది. భార్యకు ఉండవలసిన బుద్ధి ఏదైతే ఉండకూడదో దానితో ఉండాలని అనుకుంది, దానితో భర్తను సాధించాలనుకుంది. కానీ దావీదు గారితో దేవుడున్నాడు, దావీదు గారితో దేవుడు ఉన్నాడు కాబట్టే, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే, దావీదు గారిలో దైవ సంబంధమైన ఆలోచనలు ఉంది కాబట్టే ఎంత కీడు చేసినా సరే ఒక కాలమందు మేకాలను పిలిచి చూసి సంతోషపడతాడు, కీడు చేసినా సరే. చూడండి, దైవ ప్రేమ ఎప్పుడూ కూడా తోసివేయలేదు. మనిషి యొక్క స్వార్థపు ప్రేమ సొంత భర్తను త్రోసివేసింది, సొంత భర్తను వద్దనుకుంది, సొంత భర్తతో కాపురం చేయలేననుకుంది, సొంత మోసము చేసే తండ్రికి
సహకరించింది. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తా అంటే, ఏ కూతురు కాపురమైనా సరే ఏ తండ్రి అయినా బాగు చేస్తాడు. ఏ కూతురు కాపురంలోనైనా సరే ఏదన్నా సమస్య వస్తే గనక ఆ సమస్యను పరిష్కరిస్తాడు. సౌలులో దురాత్మ ఉన్నది. సౌలులో ఉన్న దురాత్మ వీరిద్దరిని కూడా దూరము చేసింది. దావీదు గారికి మొదటి భార్య లేకుండా చేశాడు. అందుకనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇష్టమొచ్చినట్లుగా బ్రతికాడు. అందుకనే లోక సంబంధమైన దుస్థితిలో దుర్మార్గత ఫలితాన్ని పొందాడు. దావీదు దైవ సన్నిధిలో ఉన్నవాడు. మీకాలు తండ్రి యొక్క ఒడిలోను తండ్రి యొక్క చేష్టలలోను అనగా రాజైన సౌలు యొక్క చేష్టలతో అసూయకరమైన మోసకరమైన కపటము కలిగిన మాటలకు వంచనకు లోనయ్యింది. రాజరికాన్ని అనగా రాణిరికాన్ని మొత్తము కూడా పోగొట్టుకుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, ఇంటిలో ఉన్నవి ఒంటిలో ఉన్నవి, ఒంటిలో ఉన్నవి పంటిలో ఉన్నవి, పంటిలో ఉన్నవి తనక జీవితపు భవిష్యత్తును నాశనం చేసిని. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, ఇంటిలోనేమో శోధకుడైన సౌలు మాట విన్నది. ఇంటిలో ఉన్నటువంటి గృహదేవత యొక్క స్థితిని ఆరాధించడం ప్రారంభించింది. గృహదేవత యొక్క సంబంధమైన కార్యానికి విలువిచ్చింది. దైవ సంబంధమైన శక్తిని తెలుసుకోలేకపోయింది. భర్తే బలహీనముగా ఉండేటప్పుడు అదే దైవశక్తితో భర్త నిలబడితే ఆ దైవశక్తిని ఆశ్రయించలేని బలహీనమైన భార్య మీకాలు. దైవశక్తిని ఆశ్రయించని బలహీనమైన మీకాలు గృహదేవతను ఆశ్రయించింది. గృహదేవతను ఆధారము చేసుకుంది. గృహదేవత సంబంధమైన మూర్ఖత్వముతో తన యొక్క స్థితిని నెగ్గించుకోవాలనుకుంది. అందుకని సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనంలో మూర్ఖత అగుపరచట మాయా విగ్రహముతో పూజించటతో సమానము, గృహదేవతను పూజించుటతో సమానము అన్నట్లుగా మాయా విగ్రహమైన మాయ చేసే భ్రమపరిచే భ్రష్టత్వపరిచే అసూయతో ఉన్నటువంటి దౌర్భాగ్యపు దుస్థితిలో ఉన్నటువంటి తండ్రి మోసపు మాటలకు వంచనకు లోనయ్యింది. కానీ దేవుని యొక్క భయభక్తులకు లోబడలేకపోయింది. దేవుని తెలుసుకోలేకపోయింది. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోయింది. దావీదు గారి యొక్క మోకాల జీవితాన్ని సంపాదించుకోలేకపోయింది. దావీదు గారితో కలిసి ప్రార్థన చేయలేకపోయింది. దావీదు గారితో కలిసి స్తుతించలేకపోయింది. దావీదు గారిని శోధించే వరుసలోనికి వెళ్ళిపోయింది. దావీదు గారిని శోధనలోనికి తీసుకుని వెళ్ళింది కాబట్టి, శోధించడానికి సాధనముగా మారిపోయింది కాబట్టి తన బ్రతుకంతా కూడా శోధనగా ఉండిపోయింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, ఏ తండ్రి అయినా సరే కూతురు కాపురాన్ని చక్కదిద్దుతాడు. కానీ సౌలు తన కూతురు కాపురాన్ని, మీకాలు కాపురాన్ని పాడు చేశాడు. తండ్రి చెప్పుడు మాటలకు, చెడుకరమైన చెప్పుడు మాటలు హానికరమని గ్రహించలేకపోయింది. దైవభక్తి కలిగిన భర్తను కోల్పోయింది. దైవ భయము కలిగిన భర్తను కోల్పోయింది. అభిషేక్తుడైన భర్తను కోల్పోయింది. దేవుడి యొక్క ఏర్పాటులో రాజుగా ఉన్న భర్తను కోల్పోయింది. తన స్థానాన్ని పోగొట్టుకుంది. తన స్థితిని దిగజార్చుకుంది. తనకున్న గర్వపు బుద్ధితో ఘనహీరులాలుగా మారిపోయింది. దేవుణ్ణి ఘనపరిచే ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, మీకాలు ఎవరి మాట వినలేదు. యవ్వనంలో ఉండేటప్పుడు వినలేదు, వివాహమైన తర్వాత వినలేదు. చెడు మాటలు వినింది, చెడిపోయింది. చెప్పుడు మాటలు వినింది, చెడగొట్టుకుంది. దేవుణ్ణి చేరలేకపోయింది. దేవుణ్ణి చేర్చుకోన దావీదును చేరుకోలేకపోయింది. దేవుని యందు భయభక్తులు లేని ఇల్లాలుగా మారిపోయింది.
మూడురాలుగా మారిపోయింది. మూర్ఖత, అగుపరచట, మాయా విగ్రహము, గృహదేవతను పూజించుటతో సమానమన్నట్లు ఎవరి మాట వినని మూర్ఖపు స్వభావము మేకాలును రాజరికము నుంచి, ఆ గృహము నుంచి, దేవుని ఏర్పాటు నుంచి, దేవుని వంశముల నుంచి పోగొట్టింది. చూడండి, లోక సంబంధమైన బుద్ధి ఎంత భయంకరమో, లోక సంబంధమైన దుస్థితి ఎంత భయంకరమో. లోకము నచ్చుతుంది, వేషధారణకు వేషధారణ నచ్చుతుంది. లోక సంబంధమైన వేషధారణకు లోక సంబంధమైన వేషధారణే ఆకర్షణీయము. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అసూయపడ్డాడు, కపటముతో ఉన్నాడు, వంచిస్తున్నాడు. ఎన్ని మాటలు చెబుతున్నా సరే తండ్రితోనే సహకరిస్తే సొంత భర్తను బాధ పెడుతుంది, సొంత భర్తను కించపరుచింది. స్త్రీకి కిరీటము భర్తే, స్త్రీకి కిరీటము భర్త, భర్తకు కిరీటము దేవుడు. గొప్ప విషయం ఏంటనిస్తానంటే, దావీదు గారిని అభిషేకించింది దేవుడే, దావీదు గారికి రాజరికం ఇచ్చింది దేవుడే, దావీదు గారికి తోడుగా ఉంటుంది కూడా దేవుడే. దావీదు గారి యొక్క దైవ సన్నిధిలో దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తూ పెరిగిన అనుభవం దేవుడే నేర్పించాడు. కానీ ఈ విషయాలేమీ కూడా మీకాలు నేర్చుకోలేకపోయింది, తెలుసుకోలేకపోయింది, విలువివ్వలేకపోయింది, గౌరవం లేకుండా చేసింది, ఘనహీనతగా చూసింది, దేవుని యొక్క స్థానాన్ని కోల్పోయింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, కుటుంబంలో ఉండవలసింది దైవభక్తి. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి పెంచుకోవలసింది. కుటుంబము దేవుడిచ్చాడు. కుటుంబం అనే ఒక గొప్ప వ్యవస్థను, ఈ వ్యవస్థ ఇచ్చింది దేవుడు. కుటుంబాన్ని పాడు చేసేవాడు సైతాను, సంఘమును పాడు చేసేవాడు సైతాను. కుటుంబమును బాగు చేసేవాడే దేవుడు. సంఘంలో కూడా ఎన్ని అసమానతలున్నా బాగు చేసేవాడు దేవుడు. దేవుణ్ణి కాదని దూరముగా వెళ్ళకూడదు, కట్టుకున్న భర్తను కాదని దూరముగా వెళ్ళకూడదు, కట్టుకున్న భార్యను కాదని మనం దేవుని యొక్క స్థితికి వ్యతిరేకంగా దూరంగా ఉండకూడదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, భార్యాభర్తలను విడదీసింది అసూయ కలిగిన మామగారు. ఈ రోజుల్లో కూడా భార్యాభర్తలు స్నేహంగా ఉంటే అత్తగారులు విడదీసేవారున్నారు, ఆడపడుచులు విడదీసేవారున్నారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, కోడళ్ళు కూడా కుతంత్రంగా ఆలోచించేవారున్నారు. ఇది దైవ క్రమము కాదు. దేవుని యొక్క ఏర్పాటును బట్టి జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక భార్యాభర్తలకి దేవుడిచ్చిన గొప్ప స్థితి ఏంటంటే, వివాహమైన తర్వాత నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టి నీ భార్యను హత్తుకోమని భర్తకు ఎలాగైతే చెప్పాడో, భర్త కూడా ఎల్లప్పుడూ కూడా భర్తలో సగభాగముని ఎరిగి తెలుసుకొని భర్తకు లోబడాలి, భార్యను గౌరవించాలి. ఈ రోజుల్లో భరించే భార్యలు లేరు, సహించే భార్యలు లేరు, బాధ్యతగా ఉండే భర్తలు లేరు, వదిలించుకొని మగవారే ఉన్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, భరించినా సరే, దావీదు గారు ఎంత భరించినా సరే మేకాలు వదిలించుకుంది. మేకాలు వదిలించుకోవాలనుకొని వదిలించుకుంది, కానీ తన జీవితాన్ని వాడబారిపోయిన స్థితిలోనికి దిగజార్చుకుంది, వాడబారిపోయిన దుస్థితిలోనికి దిగజార్చుకుంది. అందుకనే దేవుని యొక్క వాక్యక్రమంలో జాగ్రత్తగా గమనిస్తే గనక, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 44వ వచనంలో చూస్తే గనక, సౌలు తన కుమార్తె అయిన మేకాలును దావీదు భార్యను చూడండి, సౌలే ఏ దావీదుకైతే వివాహాన్ని చేశాడో అదే కూతుర్ని దావీదు గారి నుంచి
దూరము చేసి పెల్తీయేలు గల్లీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి వివాహము చేసెను. భర్త బ్రతికుండగా, భర్త ప్రేమిస్తుండగా, భర్త దైవ సన్నిధి అనుభవము, భర్త అభిషేక స్థితిలోనికి ఉండగా దేవుని భయము లేదు కాబట్టే మోసపోయింది, వంచన చేయబడింది, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. అభిషక్తునికి భార్యగా ఉండవలసింది బయట వారికి భార్యగా ఉండటానికి నిర్ణయించుకుంది. విగ్రహారాధన సమానమైన దుస్థితికి దాసుడిగా ఉన్నవాడికి ఆ యొక్క భార్యగా ఉండటానికి ఇష్టపడింది. ఏ తండ్రి కూడా అల్లుడు బ్రతికుండగా కూతురికి ఇంకొక వివాహం చేయడు. ఏ మామగారు కూడా అల్లుడు బ్రతికుండగా కుమార్తెకు వేరొకరితో వివాహం చేయడు. వేరొకరితో వివాహం అనేదే కాదు, ఇంకొకరి వైపు కూడా చూడనివ్వడు. తండ్రి అయ్యుండి అసూయతో ఉన్నాడు కాబట్టి, ద్వేషముతో ఉన్నాడు కాబట్టి, మోసపూరితమైన స్వభావముతో ఉన్నాడు కాబట్టి మీకాలును దావీదు భార్య అని తెలిసినా సరే ఇంకొకరికి ఇచ్చాడు. అభిషక్తుని భార్య అని తెలిసినా సరే, దేవుని ఏర్పాటులో ఉన్న దావీదు గారి భార్య అని తెలిసినా సరే, దేవుని యొక్క స్థితికి భయం లేకుండా, భక్తి లేకుండా, మూర్ఖత్వముతో ఏం చేశాడంటే విగ్రహారాధకునికి అభిషేకుని భార్యను అప్పచెప్పాడు. ఈమెడు కూడా విగ్రహారాధుని దగ్గర ఉండటానికి ఇష్టపడింది కానీ భయభక్తులు కలిగిన దావీదు దగ్గర ఉండటానికి ఇష్టపడలేదు. చూడండి, కుటుంబము ఎంత విచ్ఛిన్నమైపోయిందో, భవిష్యత్తు ఎంత ప్రతికూల పరిస్థితికి దిగజారిపోతుందో, కుటుంబ పరిస్థితిలో ఉన్న మానవ సంబంధాలు పాపము రాజ్యము చేస్తుండేటప్పుడు ఎటువంటి ఉన్నతమైన స్థితిని దేవుడిచ్చినా సరే వాటిని పోగొడుతుంది. పాపము పడిపోయేది, అందుకనే పరిశుద్ధత అంటే నిలబెట్టేది, పాపం అంటే పడగొట్టేది. ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు దేవుడు దావీదు గారిని బట్టి. మీకాలు నిలబెట్టుకోగలిగిందా? నిలబెట్టుకోలేకపోయింది. పడిపోయింది, పడద్రోయబడింది, పతనమైపోయింది. దేవుని వంశంలో ఉండవలసింది విగ్రహారాధకుల చెంతలోనికి చేరింది. దేవుని యొక్క ఏర్పాటు పురములో ఉండవలసింది సియోను కుమార్తెగా ఉండవలసింది లోకములో సిరిలేని రాణిగా మారిపోయింది. కారణం ఏంటనిసరంటే దేవుని భయం లేకపోవటం, దేవుని యందు భక్తి లేకపోవటం, దైవ భయం అనే ఆలోచన లేకపోవటం. ఆలోచన లేకపోవటమే కాదు, ఆలోచనలో గర్వాన్ని నింపుకుంది, పాపాన్ని నింపుకుంది, అసూయని నింపుకుంది, కపటాన్ని నింపుకుంది, అబద్ధాన్ని ప్రేమించింది, మోసాన్ని ప్రేమించింది, నిజాన్ని చేరుకోలేకపోయింది. ధన్యకరమైన జీవితాన్ని దరిద్రమైన జీవితంగా చేసుకుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, ఏ గృహదేవతనైతే పూజించిన అనుభవం ఉందో ఆ గృహదేవత ఫలితాన్ని సంపాదించుకుంది. అవి కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కుండియు వాసన చూడవు, చేతులుండియు కాళ్ళుండియు కదల్చవు అన్నట్లుగా దైవ భక్తి కలిగిన ధ్యానపరుడైన దావీదు గారు గృహములో ఉండే ఆ గృహములో ఉండటానికి, ప్రార్థనా సంబరమైన నివాసముగా ఉండటానికి ఇష్టపడలేరు. భ్రష్టత్వములోనికి వెళ్ళిపోయింది. ఎంత దౌర్భాగ్యమో చూడండి. మీకాలు జీవితం పెళ్ళి అవ్వకముందు నుంచి కూడా ఎవరి మాట వినలేదు, తండ్రి మాట వినలేదు, భర్త మాట వినలేదు, దేవుడి మాట వినలేదు, భయభక్తులు లేకుండా పెరిగింది, ఇష్టం వచ్చినట్లు పెరిగింది, అసూయతో పెరిగింది, గర్వముతో పెరిగింది, కోపముతో పెరిగింది, క్రోధముతో పెరిగింది. మీకాలు భర్తను కోల్పోయింది, రాజరికాన్ని కోల్పోయింది, దేవుడిచ్చిన స్థానాన్ని కోల్పోయింది, దేవుడిచ్చిన ఏర్పాటు పొరములో స్థానాన్ని చెదరగొట్టుకుంది. ఎందుకు దేవుని యందు ఆసక్తి లేకపోవటాన్ని బట్టి, దేవుని యందు
దేవునికి అంగీకారమైన భయభక్తులు నేర్చుకునే బుద్ధి లేకపోవటాన్ని బట్టి బుద్ధిహీనత కలిగిన భార్యగా మార్చబడిపోయింది. భర్త బుద్ధిమంతుడై ఉండొచ్చు, కానీ భార్య భయంకరమైన బరి తెగించిన స్థితిలోనికి దిగజారిపోయి ఒక అన్యుణ్ణి వివాహం చేసుకుంది. ఎంత ప్రతికూల పరిస్థితులు! ఏ పని దావీదు గారిని సంతోషపరిచింది? ఏ పని దావీదు గారి కంట నీరు రాకుండా తీసుకొచ్చింది? ఏ పని బిడ్డలకే కాదు తన గర్భాన్ని తెరవగలిగేలాగా చేసింది? మనం చేస్తున్న ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు స్త్రీకి చాలా విలువిచ్చాడు, చాలా విలువిచ్చాడు. ఎంత విలువిచ్చాడంటే, దేవుడే స్త్రీ గర్భాన పుట్టి స్త్రీని తల్లిగా చేశాడు. అంత గొప్ప దేవునిచ్చాడు స్త్రీకి. దేవుడే స్త్రీని తల్లిగా చేసుకున్నాడు అంటే స్త్రీకి ఎంత విలువిచ్చాడు, ఎంత గౌరవం ఇచ్చాడు, ఎంత మర్యాద ఇచ్చాడు స్త్రీకి. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే దేవుడి యొక్క విలువను విలువ లేకుండా చూసింది, విలువ తగ్గించి చూసింది. విశ్వాస నేత్రము లేదు, విధేయత నేత్రము లేదు, దేవుని దగ్గర విచక్షణ జ్ఞానము లేదు. లోకాశ, నేత్రాశ, శరీర సంబంధమైన దుస్థితిలో పెరిగింది కాబట్టే వాటి బట్టి భర్తను లెక్క చేయలేని స్థితిలో ఉంది. భర్త అంటే లెక్కలేదు కాబట్టి ఇటువంటి జ్ఞానవంతుడైన దైవభక్తి కలిగిన భర్త అంటే లెక్కలేదు కాబట్టి విగ్రహారాధకుని చేరుకుంది. ఒకరోజు దావీదు ఎదుట నిలువబడి సిగ్గుపడే దుస్థితిలోనికి దిగజారిపోయింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, మీకాలు జీవితంలో ఎన్ని అవకాశాలు వచ్చినా సరే మీకాలు నిలబెట్టుకోలేకపోయింది. మీకాలు ఎవరి మాట వినని పంతముతో, ఇప్పుడు చెప్తాను కదా, పాపానికి పంతం ఎక్కువ. ఈ పాప పంతం మనిషిని అంతము చేసే వరకు కూడా తీసుకుని వెళ్తుంది. అపవాది యొక్క ఆలోచన ఏంటంటే పాపమును సాధనముగా చేసుకుని మనిషిని అంతము చేయటమే. మీకాల యొక్క దుస్థితిలో కూడా జాగ్రత్తగా మనం గమనిస్తే మొదటి నుంచి కూడా పాపములో ఉంది, పంతముతో పని చేసుకుంది, పంతముతోనే పని చేస్తూ ఉంది, పంతముతోనే అంతాన్ని తెచ్చుకుంది. అంతము కలిగిన దుస్థితిలోనికి అపవాది మీకాలను తీసుకొని వెళ్ళిపోయింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మీకాలుకు దేవుడంటే భయము లేదు, భక్తి లేదు, లెక్క లేదు, విలువ లేదు, మర్యాద లేదు, గౌరవము లేదు. ఇది లేకుండా పెరిగింది మీకాలు. తన తండ్రికి ఉంటే కూతురికి కూడా ఉండు, తండ్రికి లేదు కాబట్టి కూతురు నేర్చుకోలేకపోయింది. కుటుంబంలో దేవుని యందు భయభక్తి లేదట, ఆ యొక్క మీకాలు పెరగలేకపోయింది. విగ్రహారాధన స్థితిలోనే పెరిగింది, అలంకారాలతో పెరిగింది, గర్వముతో పెరిగింది, అసూయతో పెరిగింది, మగవానికి విలువివ్వని కుటుంబంలో పెరిగింది. అందుకనే భర్తను కూడా విలువ తక్కువగా చూసింది, తండ్రిని విలువ తక్కువగా చూసింది, భర్తను విలువ తక్కువగా చూసింది. తన్ను తాను మెచ్చుకొని బుద్ధితో పెరిగింది కానీ దేవునికి నచ్చే బుద్ధితోటి పెరగలేకపోయింది మీకాలు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, తన చేతితోటి తను చేసుకుంది. తన తండ్రి కూడా అసూయత, ఒకరి మీద కోపముతో మీకాలు భవిష్యత్తును పతనం చేస్తాడు, భ్రష్టత్వంలోనికి దిగజార్చేస్తాడు. దేవుని తల్లుల వరుసలో నుంచి తొలగిపోయింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, భర్తను చిన్న చూపు చూసింది, దేవుని యొక్క చెంతను చేరలేకపోయింది. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనించగలిగితే గనక మీకాలు జీవితము ఎటువంటి జీవితం అంటే గర్విష్టి కలిగిన, అహంకారము కలిగిన, కోపము, అసూయ, ద్వేషము కలిగిన, నిజాన్ని తెలుసుకోలేని, మోసాన్ని ప్రేమించే, వంచనకు లోబడే, అవిధేయత అనగా దేవునికి అవిధేయత కలిగిన జీవితము. దైవ సంబంధమైన అవిధేయత జీవితము ఎప్పుడు కూడా
దేవుడిచ్చిన వాటిని నిలుపుకోదు, దేవుడిచ్చిన వాటిని నిలబెట్టుకునే ఆలోచనలు కూడా రావు. దేవుడి కొద్ది వాక్యమును మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వోపకారుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము నైనా. మీ కాలు వంటి దుస్థితి మా విశ్వాస జీవితంలో నీ దగ్గర మేము లేకుండానట్లు, రాకుండానట్లు, దిగజారకున్నట్లు, అటువంటి పాపపు నైజ స్థితి మాలో ఫలించుకున్నట్లు మీరు నడిపించుకొని, నీవిచ్చిన వాటిని నిలుపుకొనే, కాపాడుకొనే, పోషించుకొనే ఆరోగ్యకరమైన, హితకరమైన, దైవ సంబంధమైన పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క బోధను మాకు నేర్పించుము, వినిపించుము, ప్రకాశింపచేయము, మా మీద ఉదయింపచేయము. భవిష్యత్తుల్లోనైనా నీవే ప్రజ్వలింపచేయము. నీ కాపుదల్లో మమ్ములను స్థిరపరచుకొని మీరే మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.